ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుము ప్రభువా, నా ప్రార్థన ఆలకించుము. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలోన ఈ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలోన ఈ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుము ప్రభువా, నా ప్రార్థన ఆలకించుము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకై పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకై పదిలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడిచిన, లోకమంతయు నన్ను విడిచిన, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకై సిలువలో యాగమైతివి. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకై సిలువలో యాగమైతివి. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము, నీ యందే నిత్య జీవము ప్రభువా, నీ యందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. జయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు
నీవు విగీతము మనసార నేను పాడేదా నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు పునరుత్థానుడ నీవే నాలాపనా నీకే నారాధన పునరుత్థానుడ నీవే నాలాపనా నీకే నారాధన ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే పూటము వేసితివే నీ రూపము చూడనాలు ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే పూటము వేసితివే నీ రూపము చూడనాలు యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది నీ ఉత్తమమైన సంగములో యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది నీ ఉత్తమమైన సంగములో విజయ గీతము మనసార నేను పాడేదా నా విజయముకై ప్రాణత్యాగం చేశావు నీవు పునరుత్థానుడ నీవే నాలాపనా నీకే నారాధనా పునరుత్థానుడ నీవే నాలాపనా నీకే నారాధనా ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమై ఉన్నవి నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమై ఉన్నవి నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది విజయ గీతం మనసార నేను పాడేదా నా విజయముకై ప్రాణత్యాగం చేశావు నీవు పునరుత్థానుడ నీవే నాలాపనా నీకే నారాధనా నూతన యెరూషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు ఈ నిరీక్షణే రగులుచున్నది నాలో నూతన యెరూషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు ఈ నిరీక్షణే రగులుచున్నది నాలో యేసయ్యా
నీ ఆధిపత్యమే అర్హత కలిగించే, నీ ప్రసన్న వదనమును ఆరాధించా. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే, నీ ప్రసన్న వదనమును ఆరాధించా. విజయ గీతం మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగం చేశావు నీవు. విజయ గీతం మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగం చేశావు నీవు. పునరుత్థానుడు నీవే నాలాపనా, నీకే నారాధనా. పునరుత్థానుడ నీవే నాలాపనా, నీకే నారాధనా. హల్లెలూయా. ప్రదాకే పరిశుద్ధులైన సజీవుడైన యేసుక్రీస్తును ప్రియులారా మనం ఆరాధించుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. ప్రియులారా మనం కలిసి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయక ఇలా కూడా వేసిన మీకు అందరూ కూడా ప్రత్యేక వందనాలు. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించినాక వాక్యం జీవ మార్మలాగే మార్చబడినాక ప్రియులారా కాబట్టి వాక్యం బిడ్డ మాత్రం కాదు, వాక్యానుసారంగా బ్రదైనట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మలో ప్రియులారా మనం ఆధారపడదాం. వాక్యానుసారంగా మనందరు బ్రదైనట్టు దేవుడు అధికమైన కృప మనకు దేవుడు అనుగ్రహించినాక ప్రియులారా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే, మీరు అంతరంగ పురుషునందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. ఒకటి ప్రియులారా మనం చూసినట్లయితే అపొస్తలుడైన పౌలు ఒక ప్రార్థనలో ఒక భాగం, మీరు అంతరంగ పురుషునందు శక్తి కలిగి అంటే పరిశుద్ధాత్మ వలన ప్రియులారా బలపరచబడాలి అనమాట. మన ఆత్మ మనిషి పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా బలపరచబడాలి. అలాగే ప్రియులారా నిజంగా బలపరచబడుతున్న కొలది మన ప్రతి అంటే దేవుని చిత్తానుసారంగా మన ప్రతి ప్రార్థనకు ప్రియులారా తప్పకుండా జవాబు వస్తాయి అనమాట. తప్పకుండా జవాబు వస్తాయి. కాబట్టి ప్రియులారా మనం ఫోకస్ పెట్టాలి అనమాట. మన మనసు మనం గురి అంటే మనం మనసు పెట్టాలి. దేవా నా ఆత్మ మనిషి ప్రత్యేకం అంటే ప్రాముఖ్యమైన ఒక ప్రార్థన విషయంగా ఉండాలి అనమాట. మన కోరిక ఉండాలి అనమాట, ఆసక్తిగా ఉండాలి. ఏంటది? ప్రభువా నా ఆత్మ మనిషి పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా తండ్రి మీరు బలపరచుమని. కాబట్టి మనం స్తోత్రం. కొందరు ఏమో మన ఆత్మ మనిషి బలపరచబడినట్టు 2 గంటలు ప్రార్థన చేస్తారేమో, 3 గంటలు ప్రార్థన చేస్తారేమో, కొందరు 6 గంటలు ప్రార్థన చేస్తారేమో. సరే, ఏదైనప్పుడు కూడా ప్రియులారా బలపరచబడాలి. మన ఆత్మ మనిషి పరిశుద్ధాత్మ వలన ప్రియులారా అనుదినం అది బలపరచబడాలి అనమాట. కాబట్టి దానిలో ప్రియులారా మనం ఫోకస్ చేయాలి. దాని కొరకు మన విలువ చెల్లించాలి అనమాట. సమయం కేటాయించాలి. దాని కొరకు ప్రియులారా సమయం కేటాయించాలి. దాని కొరకు మన వాక్యాలు ఎక్కువ బోధించుకోవాలి. ఆమె ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రభువును ఆరాధన చేయాలి. అలాగే ప్రియులారా అది బలపరుచుకోవాలి అనమాట. మీరు అంతరంగ పురుషునందు శక్తి కలిగి దేవుడు తన ఆత్మ వలన బలపరుస్తాడు అని రాయబడింది. కాబట్టి దేవుడు బలపరుస్తాడు. కాబట్టి మనను సమర్పించాలి అనమాట. మనం సమయం ఇవ్వాలి. దేవునితో మనం సమయం గడపాలి. అలాగే ప్రియులారా మన ఆత్మ మనిషి యేసునామములో అన్నదైన దేవుడు బలపరుచున్నాడు. కాబట్టి కొన్ని ప్రియులారా మన అవసరాలు ఇంకా కూడా కొన్ని మన ప్రార్థనలు ఇంకా కూడా జవాబు రాలేదు అంటే మన ఆత్మ మనిషి ఇంకా కూడా వీక్ ఉన్నట్టే. ఇప్పుడు ప్రియులారా మన ఆత్మ మనిషి అధికంగా బలపరచబడుతున్న కొలది తప్పకుండా దేవుని చిత్తానుసారంగా జవాబు వస్తాయి అనమాట. తప్పకుండా జవాబు వస్తాయి. 100% గ్యారంటీ అనమాట. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అధికంగా మనం ప్రార్థన చేయాలి. ఆరాధనలు వాక్యములు ఇంకా కూడా ప్రియులారా దేవుని బిడ్డలుగా మనం సమయం గడపాలి అనమాట. దేవునికి స్తోత్రం. సమయం గడపాలి. కాబట్టి ఆత్మవంశి ప్రియులారా అధికంగా బలపరచబడుతున్న వ్యక్తులు ప్రియులారా మనం చూస్తున్నట్లయితే వారు అధికంగా ఫలిస్తుంది అనమాట. వారు తప్పకుండా అధికంగా ఫలిస్తుంది.
ఇప్పుడు ఇప్పుడున్న మీ ఏ సమస్య అయినా సరే మీ ఆత్మ మనిషి బలపరచబడినప్పుడు దాన్ని మీరు ఓవర్కమ్ చేసే వ్యక్తిగా మార్చబడదు. ఏ సమస్య అయితే ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో దాన్ని మీరు ఓవర్కమ్ చేసే వ్యక్తిగా మార్చబడింది. ఆత్మ మనిషి వాక్యం దారి పరిశుద్ధాత్మడు బలపరుస్తాడు. అది దేవుని చిత్తం అనమాట, దేవుని యొక్క ప్రణాళిక అనమాట. దేవుడు మన ఆత్మను బలపరుస్తాడు. ఆత్మను ప్రియులారా, అదేగా మన ఆత్మ మనిషి బలపరచబడుతున్నప్పుడు మనం మానసికంగా కూడా బలపరచబడుతుంది అనమాట. మనం మనకు ధైర్యం వస్తుంది అనమాట. మనం దేవుని ప్రేమతో నింపబడతాయి అనమాట. దేవుని ప్రేమతో ప్రియులారా మనం నింపబడతాయి. దేవుని ప్రేమతో మనం నింపబడుతున్నప్పుడు తప్పకుండా దేవుని చిత్తానుసరంగా ప్రియులారా మనం హృదయ వ్యక్తిగా మార్చబడతాయి అనమాట. కాబట్టి ప్రియులారా, ఇన్నర్ మ్యాన్ బలపరచుకోవడం చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇది ఒక్కరోజు కాదు, మనం బ్రతికినంత కాలం ప్రతిరోజు ఇది బలపరుచుకోవాలి అనమాట. ప్రతిరోజు దేనికి చక్కని ఫుడ్ మనం పెట్టాలి, ప్రతిరోజు దీన్ని మెయింటెనెన్స్ చేయాలన్నమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, కాబట్టి కొందరు దీని కొరకు ఎక్కువ సమయం గడుపుతారు, కొందరు తక్కువ సమయం గడుపుతారు, కొందరు ఎక్కువ సమయం, అంటే కొందరు ఎక్కువ కేర్ చేస్తారు అనమాట. ఇన్నర్ మ్యాన్ బలపరిచినట్టు ఎక్కువ వారు ఫోకస్ చేసుకొని విలువ ఇచ్చుకొని దాని కొరకు సమయం కేటాయిస్తారు, దాని కొరకు ఎక్కువ ఖర్చు కూడా చేస్తారనమాట. లేదా దాని కొరకు ఖర్చు కూడా పెడతారు. కాబట్టి మన సమయం ఇవ్వాలి, దాని కొరకు ఖర్చు ఉంది, అది మనం సాక్రిఫైస్ చేయాలన్నమాట. అలాగే చేసినప్పుడు ఇన్నర్ మ్యాన్ ప్రియులారా కట్టబడుతున్న కొద్ది అదే ప్రియులారా మనకు జయ జీవితంగా మార్చబడుతుంది అనమాట. అదే మనకు ఆనందకరమైన జీవితం, సమాధానం, సంతోషం, నెమ్మది, అదే మన కాపుదలుగా మార్చబడుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, కాబట్టి ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన. కాబట్టి మన ఆత్మ మనిషి అదేగా బలపరచబడినాక మనందరూ ఆత్మ మనిషి యేసునామములో మీటింగ్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్క వ్యక్తి ఆత్మ మనిషి యేసునామమున అనుదినం, ఒక్కరోజు కాదు, అనుదినం అదేగా బలపరచబడినాక, కాబట్టి అదేగా ప్రియులారా బలపరచబడుతున్నప్పుడు దాని యొక్క మేలు తప్పకుండా మీరు అనుభవిస్తారనమాట. దాని యొక్క మేలు తప్పకుండా మీరు అనుభవంగా మార్చబడతాయి, అనుభవంగా మార్చబడదు. కాబట్టి ఇప్పుడు ఇలా ఈ విషయంలో మీరు ఫోకస్ చేయాలి. చాలా మంది బయట ఉన్న విషయాలు మాత్రం ఫోకస్ చేసుకొని ఉన్నారేమో, కానీ ఇప్పుడు ఇలా మనం అందరంగా కృష్ణుడు మన ఆత్మ మనిషి లేదా మన ఇన్నర్ మ్యాన్ బలపరచబడాలి. కాబట్టి మీ యొక్క ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మ సహాయం వల్ల దేవుని వాక్యం వలన అధ్యయంగా బలపరచబడాలి. అప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారో దానికి కొన్నిటికి జవాబు వచ్చి ఉండొచ్చు, కొన్నిటికి జవాబు రావాలి. ఇప్పుడు దాన్ని కూడా రిజల్ట్ వస్తుంది అనమాట, దానికి కూడా జవాబు వస్తుంది. కాబట్టి ఇన్నర్ మ్యాన్ ప్రియులారా బలపరచుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అలాగే ప్రియులారా మన 2 కొరింథీయులు 9వ అధ్యాయము 7వ వచనం ఒకసారి మనం చదువుదామా? ఒక నిమిషం. తండ్రి స్తోత్రం, హల్లెలూయా. తండ్రి స్తోత్రం, హల్లెలూయా. 2 కొరింథీయులు సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకుని ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఆమేన్. సరే, అక్కడ ఒక మాట రాయబడింది, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాన్ని ప్రేమించును. ఉత్సాహం అంటే సంతోషంతో ఇచ్చువాన్ని ప్రేమించును అని ఒక మాట రాయబడింది. సంతోషంగా ఇచ్చువాన్ని ప్రియుల దేవుడు ప్రేమించును. కాబట్టి కొందరు ప్రియులారా మనం చూసింది, కొందరు, అందరు కాదు, కొందరు కొన్ని విషయంలో అంటే సంఘంలో వారు వస్తారు, ప్రార్థన చేస్తారు, మేలు పొందుతారు. కానీ కొన్ని విషయంలో సంఘంలో కొన్ని నచ్చలేని విషయాలు జరుగుతున్నప్పుడు వారికి మామూలుగా ఏం వస్తుంది? సంతోషం కాదు, కోపం వస్తుంది. కొందరికి కొన్ని విషయంలో కోపం రావడానికి అవకాశం ఉంది. చాలా విషయాలు ఉండొచ్చు, దానిలో కొందరు కోపం వచ్చినప్పుడు వారు ఇవ్వడం ఆపుతాయి అనమాట. కొందరు సంఘానికి రావడం కూడా ఆపుతాయి అనమాట. ఇది వారికి ఇష్టం నచ్చలేని విషయాలు అంటే నచ్చినట్టు జరగకుండా ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, సంతోషంతో లేదా ఉత్సాహంతో ఇచ్చేవారిని దేవుడు ప్రేమించడు. కానీ కోపం, ఒక వ్యక్తి హృదయంలో కోపం రావడానికి రకరకాల విషయాలు ఉంది. ఒక వ్యక్తి హృదయంలో ఒకవేళ కోపం వెచ్చిన వ్యక్తి ప్రియులారా వారు ప్రాముఖ్యంగా వారు చూసినట్లయితే సంఘంలో వస్తున్న వారిలో కోపం వచ్చినట్లయితే ప్రాముఖ్యంగా వారు కొందరు సంఘానికి రాకుండా ఆపుతాయి అనమాట. కొందరేమో ఇవ్వడం ఆపే వ్యక్తిగా మార్చబడతాయి, లేదంటే ఇచ్చేవారిని కూడా ఆపే వ్యక్తిగా మార్చబడుతున్నమాట. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, కోపాన్ని ప్రియులారా మనం జయించుకోవాలి. కోపాన్ని ప్రియులారా మనం
జయించుకోవాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్టే 1వ అధ్యాయం 20 వచనంలో ప్రియులారా మనం చూసినట్టే కోపం దేవుని యొక్క నీతిను ఆపేసి అనమాట. అంటే దేవుని యొక్క చిత్తం చేయకుండా ఆపేసి అనమాట కోపం. కాబట్టి కోపం ప్రియులారా రావడానికి అవకాశం ఉంది, కానీ కోపాన్ని మనం యేసునామములో జయించుకోవాలి అనమాట. కోపాన్ని మనం జయించుకోవాలి. బైబిల్ గ్రంథం ప్రియులారా మనం చూసినట్టే పాత నిబంధనలు మనం చూసినట్టే సిమియోను గాని లేవి వారికి ఒకప్పుడు కోపం వచ్చినప్పుడు వారు కొందరును చంపేశారు. దాని వలన వారి మీద శాపం వచ్చినట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా నడిపిస్తుంది. అంటే కోపం అనిన శాపాలు కూడా రావచ్చు అనమాట. కోపం దేవుని యొక్క నీతి లేదంటే దేవుని యొక్క చిత్తాన్ని ఆపేస్తుంది అనమాట. అంటే కొందరికి కోపం రావడానికి కారణం కొందరు చెడు మాటలు ప్రచారం చేసినప్పుడు అది విని అది నమ్మినప్పుడు కొందరికి కోపం వస్తుంది. కొందరు కోపం రావడానికి అవకాశం ప్రియులారా వారి ఉద్దేశాలు కొన్ని కోరికలు నెరవేర్చబడలేదు అన్నప్పుడు కోపం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి కోపం రావడానికి రకరకాల కారణాలు ఉన్నప్పుడు కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఒక దేవుని బిడ్డలుగా మన హృదయంలో ప్రియులారా దయచేసి మనం కోపం పెట్టవద్దు అనమాట. మన హృదయంలో మనం కోపం పెట్టవద్దు. కోపం రావచ్చు, దాన్ని మనం తీసివేయాలన్నమాట. సూర్యుడు అస్తమించు వరకు బైబిల్లో రాయబడి దానికి ముందే దాన్ని తీసివేయాలన్నమాట. ఎందుకంటే కోపం ఒక వ్యక్తి హృదయంలో వచ్చినట్లయితే కోపం వలన ఇంకా ఈబుల్స్ పెట్టి కూడా వారి హృదయాన్ని ప్రభావం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కోపం మనకు రావడానికి అవకాశం ఉంది, కానీ ప్రార్థన కొరకు దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అనమాట. కానీ మన హృదయంలో మనసులో అది పెట్టుకొని ఉండవద్దు. ఒకవేళ కొందరు మిమ్మల్ని ఇన్సల్ట్ చేసి ఉండవచ్చు, లేదంటే మోసం చేసి ఉండవచ్చు, లేదంటే మీరు కోరినట్టు వారు స్పందించలేదేమో, మీకు నచ్చలేదేమో, మీరు కోపంతో ఉన్నారని. కానీ ఏ కోపమైనా సరే ప్రియులారా దాన్ని కోపం రావచ్చు, కానీ దానిలో కొనసాగించవద్దు అనమాట. ఒకవేళ దాన్ని కొనసాగించే వ్యక్తిగా మీరు ఉంటే మీరు ఆత్మీయంగా ఎదగడానికి అది అడ్డుపడుతుంది అనమాట. అంటే జీవదనందలు ప్రవహించడానికి ఆత్మ నుండి పరిశుద్ధాత్మనందలు ప్రవహించడానికి అడ్డుపడతాయి అనమాట. కాబట్టి కోపం ప్రియులారా హృదయంలో కోపం పెట్టుకొని బ్రతున్న వారి ఆత్మీయంగా ఎదగలేదు అనమాట. ఆత్మీయంగా ఎదగలేదు. ఎందుకంటే కోపం కానీ పగ కానీ చేదు ఉన్న ప్రియులారా అది మన ఆత్మీయంగా ఎదగకుండా ఆపేసి అనమాట. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖపరిచిన వ్యక్తిగా మనం బ్రతుకుతున్నమాట. ఇప్పుడు ప్రియులారా మన హృదయం జాగ్రత్త మనం చూసుకోవాలి. కోపం ప్రియులారా మనం హృదయంలో పెట్టవద్దు అనమాట. కోపాన్ని మనం యేసునామములో ప్రియులారా జయించుకోవాలి. కాబట్టి కోపాన్ని మనం జయించుకోవాలంటే ప్రభుత్వం మనం ప్రాముఖ్యంగా ప్రభుత్వం ప్రార్థన చేయాలి. ప్రభు నాకు కోపం వచ్చింది, ఫలానా వ్యక్తితో నాకు కోపం వచ్చింది ప్రభు, అది దాని నుండి విడిపించమని ప్రార్థన చేయాలి. దేవుడు తప్పకుండా విడిపిస్తారు. కాబట్టి ప్రియులారా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31, 32 వచనం ప్రియులారా మనం చూస్తున్నదే సమస్తమైన ఒకసారి మనం చదువుదాము. 4వ అధ్యాయము 31, 32 వచనం. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఆమేన్. క్షమించుడి. కాబట్టి ప్రియులారా మనం హృదయం చాలా ప్రాముఖ్యం. అంటే మన మనసు చాలా ప్రాముఖ్యం అనమాట. ఈ మనసు పరిశుద్ధంగా మనం కాపాడుకోవాలి. హృదయం శుద్ధి గలవారు ధన్యులు అని ప్రభువు నేర్పిస్తారు. కాబట్టి ప్రియులారా మన మనసు మన హృదయం పరిశుద్ధంగా ప్రియులారా మనం కాపాడుకోవాలి. స్తోత్రం. కాబట్టి సమస్తమైన దేశము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ. ఒకటి కోపం వచ్చి ఉంటే ఇంకా దూషణ మాటలు కూడా ఆటోమేటిక్ వస్తాయి. ఎందుకంటే కోపం హృదయంలో ఉండే లేదంటే పగ హృదయంలో ఉండే ఒక వ్యక్తి మీద మన కోపం ఉండే పగ ఉండే అది క్రియల ద్వారా కానీ మాటల ద్వారా కానీ తప్పకుండా బయటపడుతుంది. కాబట్టి దూషణ మాటలు చెప్తున్న వారు, ఎవరి గురించిన దూషణ మాటలు చెప్తున్న వారు ఉండే వారి హృదయంలో ఆ వ్యక్తికి వ్యతిరేకంగా కోపం ఉన్నట్టే. కొన్నిసారి కొందరున్నారు వారు కొందరు గురించి మంచిగా మాట్లాడతారేమో, కానీ తర్వాత వారి గురించి చెడు కూడా మాట్లాడతారు. అంటే మిక్స్డ్ వేసుకొని మాట్లాడతారు. ఇలాగ అప్పుడు మనకు అర్థం చేసుకోవడం కష్టమే. కాబట్టి కొందరున్నారు లోపల కోపం పెట్టుకొని నవ్వే వారు కూడా ఉన్నారు. లోపల కోపం పెట్టుకొని అంటే నడిస్తేవారు. కానీ ఎదనప్పుడు నిజాల కన్నులు కలిగిన దేవుని దృష్టిలో ఎవరు అంటే హల్లెలూయా వారు ఒక పాపాన్ని కప్పలేదనమాట, దాచిపట్టలేదనమాట. అంటే దేవుడు మన హృదయాన్ని చూస్తున్న దేవుడు అనమాట.
ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, నిజంగా మన ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే హృదయ శుద్ధి చాలా ప్రాముఖ్యం. అంటే మన లోపలే ఉన్న శుద్ధీకరణ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మన హృదయ శుద్ధి లోపలే, అంటే ఇటు సైడ్ మనం ఆలోచన కానీ లోపలే ఇన్సైడ్ ఏరియా శుద్ధీకరణలో ఎదగడం ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయం అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఈ బయట ఉన్న సమస్య కంటే లోపలే నుండి వచ్చే అపవిత్రత మనకు ఎక్కువ ఇబ్బంది చేస్తుంది అనమాట. మనం చాలాసారి అనుకున్నాము బయట ఉన్న వ్యక్తుల ద్వారా లేదంటే బయట నుండి ఉన్న సమస్యలు, దానికంటే ప్రియులారా మన లోపల ఉన్న సిన్ఫుల్ న్యాచురల్ అది ఇంకా డేంజర్ అనమాట. కానీ మనం చాలాసారి బయట ఉన్న విషయాలు ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. బయట పలాని వ్యక్తి ఉన్నారు, పలానా వారు మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, అదే మనం ఎక్కువ చూస్తున్నారేమో. కానీ దానికంటే చాలా డేంజర్ మన లోపల ఉన్న ఈ సిన్ఫుల్ న్యాచురల్ పాప స్వభావం. దాన్ని మన పరిశుద్ధాత్మ ప్రార్థన ద్వారా జయించుకోవడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే లేదంటే అది ఎప్పుడు మనను ప్రభావం చేస్తుందని చెప్పలేం, ఎందుకంటే అది మన లోపలేనే ఉంది. అంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది 2 న్యాచురల్ మనలో ఉంది. రక్షణ పొందిన తర్వాత కూడా మనలో ఉంది. ఒకటి దేవుని ఒక న్యాచురల్ ఉంది, సువార్త రక్షణ పొందింది కాబట్టి పరిశుద్ధాత్మ వలన దేవుని యొక్క గుణాలు మనలో ఉంది, మన ఆత్మలో ఉంది. సేమ్ టైంలో సిన్ఫుల్ న్యాచురల్ కూడా పడిపోయిన ఆదాము ఒక గుణాలు కూడా మనలోనే ఉంది. కాబట్టి ప్రియులారా ఈ సిన్ఫుల్ న్యాచురల్ మనలో ఉన్న కాబట్టి ప్రియులారా మనం అనుదినం ప్రార్థన పూర్వంగా యేసు రక్తం యేసునామముల వాక్యాలు ధ్యానించుకొని ఆత్మ మనుషులు బలపరుచుకొని ప్రార్థన పూర్వంగా మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడు ప్రియులారా మనం దాన్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు. పరిశుద్ధాత్మ సహాయం వలన సిన్ఫుల్ న్యాచురల్ ను మనం జయించుకోవచ్చు. కాబట్టి లోపల ఉన్న శుద్ధీకరణం అంటే హృదయ శుద్ధీకరణం ప్రియులారా చాలా ప్రముఖమైన విషయం అనమాట. హృదయ శుద్ధీకరణం చాలా చాలా ప్రముఖమైన విషయం. కాబట్టి ప్రియులారా మనం దేవుని స్థానంలో మనం ఓపెన్ గా ఉండాలన్నమాట. దేవుని ప్రభు యేసుక్రీస్తు ముందు పరిశుద్ధమైన ప్రేమ కలిగిన కరుణ కలిగిన దేవుని స్థానంలో మనం ఓపెన్ గా ఉండాలి. ఏమీ మనం దాచిపెట్టవద్దు అనమాట. దాచిపెట్టడానికి వీల్లేదు, దాచిపెట్టవద్దు. కానీ మనం దాచిపెట్టవద్దు, దేవునికి అన్నీ తెలుసు. కాబట్టి ప్రియులారా మనం ఓపెన్ గా చెప్పాలి. మన జీవితంలో ఉన్న ఏ సమస్య అయినా సరే దేవునితో మనం ఓపెన్ గా చెప్పాలి, లేదు యేసయ్యతో మనం ఓపెన్ గా చెప్పాలి. ఇప్పుడు యేసయ్యతో ప్రియులారా మనం నిజంగా ఓపెన్ గా చెప్పిన వ్యక్తులుగా మనం ఉంటే తప్పకుండా దేవుడు ప్రియులారా మన మాటలు ఆలగించి లేదంటే మన కోరికలు అర్థం చేసుకొని దేవుడు ప్రియులారా తప్పకుండా సహాయం చేస్తాడు, ఆ సమస్య నుండి విడిపిస్తాడు. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ వచనంలో రాయబడింది, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి అని రాయబడింది. విడిచిపెట్టి యేసుక్రీస్తును వెంబడించాలి. యేసుక్రీస్తు విశ్వాసం దానికి పూర్తి చేసే దేవుని ప్రభువు వైపు చూసుకొని ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఎక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము, ప్రతి భారమును ప్రియులారా మనం ఈ ప్రయాణంలో ప్రియులారా యేసుక్రీస్తును వెంబడిస్తున్న ఈ ప్రయాణంలో ముందుకు వెళుతున్న ప్రియులారా మనం ప్రతి భారమును ప్రియులారా మనం తీసివేయాలి. చూడండి అది 2వ దినం సరే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి అని రాయబడింది. కాబట్టి ప్రతి భారాన్ని మనం యేసులో తండ్రి చేతులు పెట్టాలన్నమాట. ఏ విషయంలో దయచేసి దేవుని బిడ్డలు వారి బాధపడవద్దనమాట. బాధపడవద్దని దేవుడు కోరుతుంది. ఎందుకంటే మనం బాధపడితేనే కొద్ది మన బలవంతులుగా మార్చబడలేదు, బలహీనులుగా మార్చబడతాయి అనమాట. సాతాను కూడా ఎక్కువ అవసరనమాట. కాబట్టి ప్రియులారా ఏ విషయంలో మనం బాధపడవద్దు. కాబట్టి మన తండ్రితో మన కొరకు ప్రాణం పెట్టి సమాధులను తెలియలేచిన పునరుద్ధానుడైన లేచిన దేవుని చేతుల్లో మనం ఇవ్వాలన్నమాట. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నదే సులువుగా చిక్కులు పెట్టు పావం అంటే కొన్ని పావాలు తల్లి గర్భం నుండి అప్పటి నుండి మనలో ఇంబార్ట్ అయిన కొన్ని పాప స్వభావాలు ఉండవచ్చు. ఎందుకంటే పడిపోయిన ఆదాం ఒక గుణాలు మనలో ఉందన్నమాట. అలాగే మనలో వచ్చేది. కాబట్టి ప్రియులారా దాని నుండి కూడా విడుదల కొరకు ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు కొన్ని పావాలు ఇప్పుడు దాకా మన జీవితంలో అది బయటపడి ఉండొచ్చు, మనకు అర్థమే ఉండొచ్చు, కూడా తెలియని కొన్ని అపవిత్రలు కూడా మన లోపలే ప్రియులారా ఉండవచ్చు. కానీ అది ప్రభువుకు తెలుసు, మనకు పూర్తిగా తెలియలేదు. కాబట్టి అందుకొరకే ప్రియులారా మనం ఏం చేసుకోవాలి, పూర్తిగా సమర్పించాలి. దేవా నన్ను శుద్ధి చేయము, దేవా మీ చిత్తానుసారంగా నన్ను యేసయ్య మీ రక్తం ద్వారా నన్ను కడుగుము, మీ ఆత్మ ద్వారా వాక్యం ద్వారా నన్ను కడుగుము, శుద్ధి చేయమని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియులారా మనం హృదయంలో మన మనసులో కోపం ఉంచవద్దు అనమాట. ఏ వ్యక్తికి వ్యతిరేకంగా మనం కోపం పెట్టవద్దు. మీకు వ్యతిరేకంగా మీరు కోపం పెట్టవద్దు అనమాట. కొందరుకున్నారు సెల్ఫ్ యాంగర్, సెల్ఫ్ బిటర్నెస్.
స్వయ కోపం, స్వయంగా కూడా ప్రియులారా మనం మనతో కోపం పెట్టవద్దని మనం. ఎందుకంటే నిన్ను దేవుడు నిర్మించామన్నమాట. దేవుడు తన సాదృశ్యములో స్వరూపములో మనను కలుగజేశాం. కాబట్టి దేవుడు ప్రియులారా మనల్ని ప్రేమిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాము, దేవుడు ప్రియులారా, కాబట్టి మనకు ఏదైనా కోపం వేసి పెట్టవద్దు. ఒకవేళ ఏదైనా ఉండే కూడా మనం క్షమించుకోవాలి. మనను వేసే మీరు మిమ్మల్ని దీవించాలి. ఎందుకంటే దేవుడు మనల్ని నిర్మించామన్నమాట, మనుషులు కాదు. దేవుని యొక్క ప్రణాళిక అనమాట, దేవుని యొక్క చిత్తములో దేవుడు. కాబట్టి ఒకవేళ మీరు మిమ్మల్ని ప్రేమించలేదంటే దేవుని ప్రేమించలేనట్టే, దేవుని రెస్పెక్ట్ చేయలేనట్టే. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనను ప్రేమించాలి, మన దేవుని ప్రేమించాలి, లేక మనను ప్రేమించాలి. రెండు ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది, మన ఇద్దరిని కూడా దేవుని ప్రేమతో నింపబడి ఇద్దరిని కూడా ప్రేమించాలి. కాబట్టి ప్రియులారా మనం హృదయంలో కోపం పెట్టవద్దు అనమాట. ఈ భూమిలో ఉన్న ఏ ఒక్క మనుషులకు వ్యతిరేకంగా ప్రియులారా మన హృదయంలో కోపం పెట్టవద్దు అనమాట. ఒకవేళ ఈ వాక్యం వెళ్ళిన మీ హృదయంలో ఎవరితో అయినా ఒకవేళ కోపం ఉండేది వేసి మీరు ఇప్పుడే దాన్ని తీసివేయండి. ఆ కోపం ప్రియులారా మనకు మేలు చేయలేదన్నమాట. ఆ కోపం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేదు. కాబట్టి కోపాన్ని ప్రియులారా మనం తీసివేయడం మంచిది. మీతో ఉన్న కోపం కావచ్చు, ఇతరులతో ఉన్న కోపం కావచ్చు, దాన్ని తీసివేయాలి. ఆ వ్యక్తులను మీ హృదయం నుండి విడిచిపెట్టాలన్నమాట, దాన్ని తీసివేయాలన్నమాట. కాబట్టి ప్రియులారా మన శత్రు ఆమె మనుషులు కాదు, ఏ ఒక్క మనుషులు కూడా రక్త మాంసములతో నాకు మీకు నిజంగా సువార్త వినసినప్పుడు మనకు పోరాటం లేదు, మనకు ఫైటింగ్ లేదు. ఇప్పుడు కూడా రక్త మాంసములతో మీరు ఫైటింగ్ చేస్తున్న వ్యక్తిగా మీరు ఉన్నారని ఇలాగుంటే మీరు అసలైన శత్రువుని మీరు ఇంకా కూడా అర్థం చేయలేదన్నమాట, గ్రహించలేదన్నమాట. కాబట్టి ప్రియులారా మనం శత్రు మనుషులు కాదు, సాతాను అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఆ సాతాను ఓడించలో మనం ద్వారా దేవుడు ఓడించాం. కాబట్టి ప్రియులారా మన హృదయంలో ప్రియులారా మనం కోపం ప్రియులారా పెట్టవద్దు. ఇప్పుడు రకరకాలు కారణాన్ని బట్టి కోపం రావచ్చు, కానీ దాన్ని వెంటనే తీసివేయాలి. కాబట్టి ప్రియులారా మన ఆత్మ మనిషి అధికంగా బలపరచబడుతున్నప్పుడు దేవుడు తన ప్రేమతో మనను అధికంగా కుమిరిస్తాడు, నింపుతాడు. కాబట్టి కోపానికి కాబట్టి ఆత్మ మనిషి అధికంగా బలపరచబడుతున్న వ్యక్తులకు క్షమించుకోవడం చాలా సులభం అనమాట. కానీ ఆత్మ మనిషి బలహీనంగా ఉండే మనం క్షమించుకోవడం చాలా కష్టం. కాబట్టి అందుకొరకు ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? ప్రార్థనలో సమయం గడపాలి, పరిశుద్ధాత్మలో ఆధారపడాలి, వాక్యం ఎక్కువ మనం పూజించుకోవాలి. అలాగే ఆ కోపాన్ని పగను చేదును ప్రియులారా మనం ఓవర్కమ్ చేయాలన్నమాట. దాన్ని జయించుకొని ప్రియులారా మనం ముందుకోవాలి. ఇంకా ఉన్న అభివృద్ధి ఏదైనా మనం ప్రాణంలో ఉన్నప్పుడు కూడా మన ఆత్మ మనిషి బలపరచబడుతున్న కొలది ఆ సమస్యను కూడా జయించినట్టు యేసునామములో దేవుడు ప్రియులారా తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం చూసాము 2 కొరింథీయులు 9:7 ప్రియులారా మనం చూస్తున్నాము. సణుకోనకి బలవంతం కాకి ప్రతివాడను తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వలేను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాన్ని దేవుడు ప్రేమించును. దేవునికి స్తోత్రం. ఉత్సాహముగా ఇచ్చువాన్ని దేవుడు ప్రేమించును అంటే ఉత్సాహం అంటే ఇంగ్లీష్ బైబుల్లో ప్రియులారా మనం చూసినట్లయితే చియర్ఫుల్ అని రాయబడింది. ఫర్ గాడ్ లవ్స్ ఏ పర్సన్ హూ గివ్స్ చియర్ఫుల్లీ అంటే సంతోషంతో ఇచ్చువాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. చియర్ఫుల్ అంటే దానికి అర్థం కోపంతో కాదు, పగతో కాదు, కోపంతో కాదు, స్తోత్రం. అంటే కోపంతో కూడా ఇచ్చేవారు ఉన్నారా? స్తోత్రం. హల్లెలూయా. పగతో కూడా ఇచ్చేవారు ఉన్నారా? స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెప్పలే. స్తోత్రం. హల్లెలూయా. అంటే లోపల ఒకటి, బయట ఒకటి. స్తోత్రం. కాబట్టి ఫర్ గాడ్ లవ్స్ ఏ పర్సన్ హూ గివ్స్ చియర్ఫుల్లీ ఇప్పుడు సంతోషంతో ఇచ్చేవారిను దేవుడు ప్రియులారా ప్రేమిస్తున్నామని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు ఆమె కోపంతో అంటే సంతోషానికి ఉపస్తు మనం చూస్తుంటే కోపంతో ఇచ్చేవారు చాలా మంది కోపం ఇవ్వకుండా ఆపుతుంది. వాళ్ళ కోపంతో కూడా ఇచ్చేవారు ఉన్నారని అంటే నడనతో స్తోత్రం. కాబట్టి ప్రియులారా దేవుడు కోరుతున్న విషయం అప్పుడు మన హృదయ శుద్ధి గలవారుగా అంటే మంచి ఉద్దేశంతో మనం ఇవ్వాలి అని అర్థం. ప్రియులారా మంచి ఉద్దేశంతో మనం ఇవ్వాలి, స్వార్థ ఉద్దేశంతో కాదు, మంచి ఉద్దేశంతో ఇవ్వాలి అని ప్రియులారా దేవుడు కోరుతుంది. మనం మంచి ఉద్దేశంతో ఇవ్వాలి, దేవుని ప్రేమతో నింపబడి సంతోషంతో మంచి ఉద్దేశంతో ప్రియులారా మన విత్తనాలు పెట్టేవారుగా మనం ఉండాలి. ఇప్పుడు చాలా మందికి విత్తనాలు పెట్టే విషయం విన్నప్పుడే కొందరికి ఇరిటేషన్ వస్తాయి. ఎందుకు వారికి ఇరిటేషన్ వస్తుందంటే వారు స్వార్థపరులుగా ఉండవచ్చు, లేదంటే విత్తనాలు
వేసిన తర్వాత ఏం జరుగుతుంది అని సత్యాలు వారు సరిగా గ్రహించలేదేమో. ఇప్పుడు ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఒక హార్వెస్ట్ ఉంది అని రాయబడింది, అంటే కోత ఉంది అనమాట. ఇప్పుడు కోత గురించి నిజంగా రెవల్యూషన్ లేదని ప్రదేశ పొందిన వారు ఎక్కువ విత్తనాలు వేస్తారనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే ఈ అదేములో మనం చూసినట్లయితే ఫైనాన్షియల్ గురించి కానీ అయినప్పుడు కూడా ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనం చూసినట్లయితే మన ప్రత్యేకంగా ప్రియులార మనం చూసినట్లయితే మన ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ ఆత్మ మనిషి బలపరచబడి దేవుని చిత్తానుసారంగా విత్తనాలు పెట్టాలి. ప్రత్యేకంగా మనం పరిశుద్ధాత్మ ఫలం అంటే దేవుని ఒక ప్రేమ మన ఆత్మ నుండి మన రిలీజ్ చేసేవారు ఉండాలి. మన మాటలు కానీ క్రియలు ప్రియులార ప్రేమ అది కూడా ఒక విత్తనాలు అనమాట. మన జీవితం కూడా ఒక విత్తనమే. కాబట్టి గొప్ప విత్తనం ప్రియులార మనం చూస్తున్నది అది ప్రభువైన యేసుక్రీస్తు దేవుని యొక్క వాక్యం అనమాట. అది మనలో ఆల్రెడీ వచ్చేస్తామన్నమాట. అందుకొరకు మన జీవితం మారుతుంది. యేసుక్రీస్తు మనలో ఎదుగుతున్న కొలది మన జీవితం నుండి చీకటి ప్రభావాలు లయమైపోతుంది అనమాట. చీకటికి సంబంధమైన అందు కూడా లయమవుతుంది. ఎందుకంటే ప్రభు పరిశుద్ధాత్మ వాళ్ళ వాక్యం ద్వారా మనలో వచ్చిన కాబట్టి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, అపవాది క్రియలు లయపరచుటకే మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు వచ్చామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులార పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా మనలో నాటపడామన్నమాట. ఒక విత్తనంగా మనలో ఉన్నామన్నమాట. అది అన్నదని ఎంకరేజ్ అవుతానమాట. ఆ విత్తనాలు దాని ప్రభావం ప్రియులార మన ఆత్మ మాత్రం కాదు, ప్రాణం శరీరం అంతా కూడా ప్రభావం చేస్తుంది. అది మాత్రం కాకుండా మన ద్వారా ఇద్దరిని కూడా ప్రభావం చేస్తుంది అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులార మనలో ఎదుగుతున్న కొలది మీ జీవితంలో అపవాది సంబంధమైన సాతాను సంబంధమైన ఏది కూడా లేకుండా అయిపోద్ది అనమాట. ఏది కూడా లేకుండా అయిపోతాయి. ఇప్పుడు ఒకవేళ కొన్ని ఇవ్వాల్సిన ప్రభావం మీ ప్రాణం శరీరంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఏం చేసుకోవాలి? వాక్యాలు కబోయించుకోవాలి, ప్రార్థనలో సమయం ఇంక్రీజ్ చేసుకోవాలి, ప్రార్థన యేసు రక్తం యేసులో ఆధారపడాలి. తప్పకుండా ఈవెల్స్ పేరు సంబంధమైన అంత కూడా యేసులో తప్పకుండా లయమైపోతాయి. ఎందుకంటే యేసుక్రీస్తు ఆమె అపవాది క్రియలు లయపరుస్తాడు. అంతే సాతాను సంబంధమైన అంతా ఆమె లయపరుస్తాడు. అందుకొరికే సాతానుకు యేసుక్రీస్తు అంటే ఇష్టం లేదనమాట. యేసు రక్తం యేసునామంలో ప్రార్థన చేయడం, యేసునామంలో ఆరాధించుకోవడం, ఆమె యేసుక్రీస్తు గురించిన రాయబడిన పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం ఇది సాతానికి ఇష్టం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు సాతాను క్రియలను లయపరుస్తాడు. ఇప్పుడు మనం చూస్తున్నాము, ప్రాముఖ్యంగా మనం చూస్తున్నాము శిలువ మరణం. శిలువలో యేసుక్రీస్తు మరణించినప్పుడు సాతాను సంపూర్ణంగా ఓడించామన్నమాట. అదే యేసుక్రీస్తు సమాధి నుండి తెలియలేచి పరిశుద్ధాత్మ వలన రక్షణ పొందిన మనలో వచ్చి ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ వలన దేవుడు మనల్ని వాడుతున్నాం అనమాట. సంఘబిడ్డలు అంటే దేవుని చేతలో సమర్పించిన నిజమైన విశ్వాసాలను పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించి బలపరిచి సాతానికి వ్యతిరేకంగా లేదంటే సాతాన క్రియలకు పొందడానికి వ్యతిరేకంగా ప్రియులార ఈ కాలంలో చాలా బలంగా వాడుతాను అనమాట. ఈ కాలంలో ప్రియులార మనం చూస్తున్నట్టే పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులార మనను వాడే గొప్ప కాలం అనమాట. సోతన కాబట్టి మన పరిశుద్ధాత్మ చేతుల్లో మనం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులార మనను వాడుతారు. బట్ దానిలో ప్రియులార మనం చూస్తున్నట్టే పరిశుద్ధాత్మతో నింపడుతున్నప్పుడు మనం దేవుని ప్రేమ మన నుండి ప్రవేశిస్తుంది. దేవుని ఆనంద తైలతో దేవుడు కుమిలిస్తాడు. దేవుని యొక్క సమాధానంతో దేవుడు నింపుతాడు. ఇప్పుడు ప్రియులార మన పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు నిజంగా వాక్యానుసారంగా వారి విత్తనాలు వేసుకొని బ్రతుకుతారనమాట. వాక్యానుసారంగా విత్తనాలు వేసుకొని బ్రతకడం అంటే ప్రియులార దానిలో మనం చూసినట్టే ఒకవేళ రోగాలతో వ్యక్తి అంటే యేసుమలో మనం ప్రార్థన చేసినప్పుడు వారికి హీలింగ్ వస్తాయి అనమాట. ఒకవేళ రక్షణ పొందలేని వ్యక్తిగా ఉంటే వారితో మనం దేవుని ఆత్మతో నింపబడిన స్థాయిలో ఉంటే మన దేవుని ప్రేమ సువార్త చెప్పినప్పుడు వారి కూడా ప్రార్థన చేసి వారి ప్రియ రక్షణలోనికి నడిపించే వ్యక్తి దేవుడు నిన్ను వాడతారనమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మతో కలిసి బ్రతున్న వ్యక్తులు దేవుని చిత్తానుసారమైన విత్తనాలు వేసుకొని వారు ముందుకు వెళతారనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా అది ఆశీర్వాదం కావచ్చు, ఇద్దరి కొరకు ప్రార్థన చేయడం కావచ్చు, సువార్త పరిచయం కావచ్చు, వాక్య పరిచయం కావచ్చు, ఇద్దరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయడం కావచ్చు, అందు కూడా ఒక విత్తనాలు అనమాట. ఇప్పుడు దేవుని చిత్తానుసారంగా ప్రియులారా మనం బ్రతున్నప్పుడు అలాగే దేవుని చిత్తానుసారంగా విత్తనాలు వేసుకొని బ్రతున్నప్పుడు ప్రియుల భూమిలో మనకు దేవుని మన ద్వారా ఇద్దరు తప్పకుండా దీవించబడుతుంది. దానికంటే ప్రముఖంగా నిత్య రాజ్యములో శాశ్వతమైన రాజ్యములో పరలోకములో మనకు ప్రియులారా ఎన్నో రివార్డు ఎన్నో బహుమానాలు నిత్యమైన ఆ దీవెనగా అది ప్రియులలా కొనసాగించబడతాయి అన్నమాట. ఇప్పుడు ఒకవేళ మీరు యేసునామంలో మీరు నమ్మకంగా మీరు విత్తనాలు వేసుకొని బ్రతున్నారని
కాబట్టి విత్తనాలు వేసిన తర్వాత వేసి ప్రియుల ప్రాముఖ్యమైన విషయం మనం సనగవద్దు అనమాట. అందుకొరకు బైబిల్లో రాయబడింది సనగవద్దు అని రాయబడింది. సనగవద్దు గుణగవద్దు. హల్లెలూయా. మన సంతోషంతో వేసుకోవాలి. ఇంకా మనం ఏం చేసుకోవాలి? బైబిల్లో రాయబడింది యోబలాగా మనం సహనం కలిగిన వారు, ఓర్పు కలిగిన వారు ఉండాలి అనమాట. యోబలాగా అంటే మనం సహన ఓర్పుతో ఉండాలి. బైబిల్లో రాయబడింది తగిన సమయంలో మనం పండ్ల కోస్తామన్నమాట. కాబట్టి బైబిల్లో రాయబడింది మేలు చేసే విషయంలో మనం వెనక్కుండవద్దు. మేలు చేసే విషయంలో ప్రేమ దేవుడు మనకు అవసరం ఇచ్చినప్పుడు అవసరం అంటే అవకాశాలు అంటే మన జీవితమే. ఈ జీవితంలో ఇప్పుడు మేలు చేయడానికి బ్రతుకున్నప్పుడే ప్రియులర సాధ్యం. క్రిస్తునందు ప్రియులర మనం నిద్రించిన తర్వాత మేలు చేస్తామంటే వీలు లేదు. బ్రతుకున్నప్పుడే ప్రియులర మనకు మేలు చేయడానికి వీలు ఉంది. ఇప్పుడు రేపు మనం ఉన్నామా లేదా అని మన పూర్తిగా మనకు తెలియలేదు, చెప్పలేము. కానీ ఈ రోజు దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఈ రోజు గతకాలం లేదా నిన్నటి రోజు ఇంకా మనం ఏం చేయలేదు, అది అయిపోయింది. కాబట్టి రేపు గురించి కొందరు ఆలోచిస్తారు, రేపు అని ఆలోచిస్తున్న కొందరు ఉన్నారు. ప్రతి రోజు వారు ఉదయాన్నే ఇచ్చిన వారు రేపు గురించి ఆలోచిస్తారు. అలాగే ఎన్నో రేపు అయిపోయింది సోదరు. కాబట్టి ఇప్పుడు మన రేపు గురించి కంటే ఈ రోజు మనం చేయాల్సింది, ఈ రోజు పరిశుద్ధాత్మతో సహాయంలో ఆధారపడి ఈ రోజు చేయాలి. హల్లెలూయా. రేపు మనకు ఇంకా దేవుడి చిత్తమైతే, దేవుడు రేపు మనకు ఇచ్చినట్లయితే రేపు ఇంకా కొన్ని పనులు లేదంటే బాధ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ రోజున్న విషయాలు మనం రేపు చేస్తామని పోస్ట్పోన్ చేసినట్లయితే రేపు ఉన్న విషయాలు మనం ఎప్పుడు చేస్తాం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అలా ఉండవద్దు. ఈ రోజు మనం చేయాల్సినది ఈ రోజు చేయాలన్నమాట. ఈ రోజు కాబట్టి ఈ రోజు ప్రియులరా చాలా ప్రాముఖ్యమైన రోజు అనమాట. మన బ్రతుకులో ఏ రోజు చాలా ప్రీషియస్. కొందరు ఈ రోజును మామూలుగా అనుకున్న వారు ఉండవచ్చు. ఎందుకంటే కొందరు ఉన్నారు ఏదైనా వారు ఐటమ్స్, అది టీవీ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, లేదంటే కారు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఏదైనా ఒకటి కొన్న తర్వాత దాని విలువ అది చేతులు వచ్చిన తర్వాత అంత వారికి విలువ లేదేమో. కాబట్టి ప్రియుల మనం అలా ఉండవద్దు. ఈ రోజు అంటే దేవుడు మనకు అనుగ్రహించామన్నమాట. ఇప్పుడు ఈ రోజు ప్రియుల మన పరిశుద్ధాత్మతో కలిసి మనం ఎలాగో వాడుకోవాలని మన ఆలోచన వేసుకొని అది చేయాలన్నమాట. కొందరు ఉన్నారు ఆలోచన వేసుకొని రోజంతా ఆలోచనతోనే అయిపోతుంది సోదరం. కాబట్టి ప్రియుల మనం ప్రార్థన చేయాలి, దేవుని ఆలోచన పొందుకోవాలి. ఈ రోజు చేయాల్సినది ప్రియుల మనం ఈ రోజు చేయాలి అనమాట దేవునికి సోదరం. అలాగే ప్రతిరోజు ప్రియుల మనం అప్పుడు నమ్మకంగా మనం చేసి ఉంటే మనం కోత చాలా విస్తారంగా, హార్వెస్ట్ చాలా గొప్పదిగా తప్పకుండా అనుభవిస్తుందన్నమాట. అప్పుడు ఏ రోజు మన విత్తనాలు దేవుడి చిత్తానుసారంగా మన విత్తనాలు వేసినప్పుడు, అంటే విత్తనాలు అంటే ఫైనాన్షియల్ మాత్రం కాదు, ఫైనాన్షియల్ కూడా అదొక విత్తనం, అది మనం నమ్మకం చేయాలి. అదే మాత్రం కాకుండా దేవుడు మనకి ఇచ్చినది వాక్య ప్రదర్శన కావచ్చు, లేదంటే సువార్త కావచ్చు, ఇతరుల గురించి ప్రార్థన చేయడం కావచ్చు, సంథింగ్ ప్రియుల పరిశుద్ధాత్మ నడిపిలో అది మనం చేయాలన్నమాట. అలాంటి చేస్తున్నప్పుడు ప్రియుల మనకు గొప్ప కొత్త వస్తాయి. కాబట్టి ప్రియుల మన విత్తనాలు వేయకుండా మనకు విత్తనాలు ప్రియుల మనం మంచి విత్తనాలు వేసుకోవాలి. అంటే శరీరానుసారంగా మనం విత్తనాలు వేసుకోవద్దు అనమాట. అంటే కోపంతో మాట్లాడడం, లేదంటే కోపంతో కొందరు ఉన్నారు బూతు మాటలు చెప్పడం, కోపంతో కొందరు దూషించడం, కొందరు ప్రియుల సనగడం, గుణగడం, సోదనం, అది ప్రియుల అలాంటి విత్తనాలు మనం వేసుకోవద్దు అనమాట. బైబిల్లో రాయబడింది, గలాతీయులకు రాసిన పత్రికలో రాయబడి 6వ అధ్యాయంలో రాయబడింది, శరీరానుసారంగా ప్రియుల మనం విత్తవద్దని అని రాయబడింది. వారు నాశనం వస్తాయి అనమాట. శరీరానుసారంగా ప్రియుల మనం విత్తవద్దు, విత్తనాలు వేసుకోవద్దు. మన ఆత్మానుసరంగా విత్తాలి, అంటే పరిశుద్ధాత్మలు ఆధారపడి దేవుని చిత్తానుసరమైన మాటలు క్రియలు మనం చేసేవారు ఉండాలి. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ప్రియుల మనకు సహాయం చేశాడు. కాబట్టి ఇది ప్రియుల విత్తనాలు వేస్తున్న వారికి తప్పకుండా గొప్ప కొత్త కూడా ఉంది అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవుని చిత్తానుసరంగా ప్రియుల అది మనం చేసుకోవడం ప్రియుల మనం నేర్చుకోవాలి అని పరిశుద్ధ గ్రంథం ప్రియుల మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం 6వ అధ్యాయం ప్రియుల మనం చూసినట్లయితే 2 కొరింథీయులు 9వ అధ్యాయం 6వ అధ్యాయం ప్రియుల మనం చూసినట్లయితే కొంచెముగా విత్తవాడు కొంచెముగా అనే పండుగను, సమృద్ధిగా విత్తవాడు సమృద్ధిగా పండుగను అని ఈ విషయమే చెప్పవచ్చును. కానీ ఇది ఫైనాన్షియల్ విషయం గురించి రాయబడి అయినప్పుడు కూడా ప్రియుల మనం స్పిరిచువల్ గా ప్రియుల మనం తీసుకొని ఉండే మన పరిశుద్ధాత్మతో కలిసి కొందరున్నారు నమ్మకంగా ఎక్కువ సేవలో, ఎక్కువ వాక్య పరిచర్య చేసేవారు ఉన్నారు, ఎక్కువ ప్రార్థన చేసేవారు ఉన్నారు, ఎక్కువ దేవుని చిత్తానుసారంగా అంటే ఇద్దరులకు మేలు వేసుకొని బ్రతుకుని వారు ఉన్నారు. కాబట్టి ఎక్కువ ప్రియుల మనం
చేసేటప్పుడు ఎక్కువ కొత్త కూడా ఎక్కువ వస్తుందని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఇది సోమరికి సెట్ కాదనమాట. ఈ వాక్యం మనం చూసినట్లయితే సోమరి బైబిల్లో రాయబడింది, సోమరి పోతలు గురించి రాయబడింది. సోమరిగా ఉండవద్దు ప్రియులారా, మనం సోమరిగా ఉండవద్దు. ఈ రోజు మనం యాక్టివ్గా ఉండాలి, ఉత్సాహంతో ఉండాలి, ప్రార్థన చేద్దాం, నన్ను బలపరుచున్న ఆత్మను. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, మన ఆత్మ మనిషి బలంగా ఉంటే మనం చాలా ఉత్సాహంతోనే బ్రతాయి. కానీ మన ఆత్మ మనిషి బలహీనంగా ఉంటే మనం హల్లెలూయా కొంచెం మనకు ఉత్సాహం రాలేదన్నమాట. ఇప్పుడు మన ఆత్మ మనిషి ఎంతగా బలపరచబడుతున్న వ్యక్తులు చాలా ఉత్సాహంతో సంతోషంతోనే వారు ప్రియుల దేవుని చిత్తానుసారంగా విత్తనాలు వేసుకొని గొప్ప దేవునులు వారు అనుభవిస్తారనమాట. బట్ ఇది మన సమయం అనమాట, ఇది మన సమయం, ఇది మీ సమయం అనమాట. దేవుడు ఇచ్చిన సమయం. ఇప్పుడు దేవుడు ఇచ్చిన సమయం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, వృధా చేయవద్దు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి అని రాయబడింది. మన బుద్ధి కలిగిన వారికి బ్రతకాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవుడు ప్రియులారు మనకి ఇచ్చినది ప్రార్థన పూర్వకంగా నమ్మకంగా ఈ రోజు ప్రియులారు మనం వాడదాం స్తోత్రం. కాబట్టి మన పాసివ్గా ఉండవద్దు అనమాట. పాసివ్ అంటే మనం ఏమీ చేయకుండా మనం మామూలుగా ఉట్టిగా స్తోత్రం. కాబట్టి దేవుడు ఒక ఉద్దేశంతో ప్రియులారా మనల్ని పిలిచాము, ఒక ఉద్దేశంతో దేవుడు ఈ రోజు మనకు అనుగ్రహించాము. ఉద్దేశం లేకుండా కాదు, ఉద్దేశంతో ప్రణాళికతో దేవుడు ఈ రోజు మనకు అనుగ్రహించను. కాబట్టి ఈ రోజు పరిశుద్ధాత్మతో కలిసి ప్రియులారా మనం బ్రతుకుదాం. కాబట్టి మనం ప్రార్థన చేస్తాం, దేవ ఈ రోజు ఆశీర్వాదకరంగా మార్చము. కాబట్టి దేవుని చిత్తానుసరంగా ఈ రోజు మీరు బ్రతికే వ్యక్తి ఉంటే మీ పరిస్థితులు మారుతాయి అనమాట, చేంజ్ వస్తాయి అనమాట. పరిస్థితులకు చేంజ్ అవుతాయి అనమాట. మన దేవుని చిత్తానుసరంగా బ్రతుకుతున్నప్పుడు పరిస్థితులను కూడా మార్చే వ్యక్తిగా నన్ను దేవుడు వాడతారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రభు చేతుల్లో సమర్పిస్తాం. హల్లెలూయా. కాబట్టి హిస్టరీ మేకర్ గా కూడా దేవుడు మార్చాడు అనమాట. మన దేవుని చేతుల్లో నిజంగా సమర్పించుకొని ఉంటే పరిస్థితులు సజీవుడిని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, నా ద్వారా మీ ద్వారా దేవుడు పరిస్థితులు మార్చాడు. అంత పవర్ మన దేవునికి ఉంది అనమాట, శక్తి ఉంది. కానీ మనం సమర్పించాలి, మనం ఇవ్వాలి. మన ఆత్మ ప్రాణ శరీరం ప్రియుల దేవుని చేతిలో మనం సమర్పించాలి అనమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియుల మనం ప్రార్థన చేస్తాం. ఈ రోజు పరిశుద్ధాత్మతో కలిసి గొప్ప కార్యం చేస్తున్నట్టు మంచి నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. పరిశుద్ధాత్మతో కలిసి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. పరిస్థితి చూసుకొని కొందరు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారేమో. మీరు పరిస్థితిని చూసి ప్రియులారా మనం నిర్ణయం తీసుకోవద్దు, కానీ దేవుని చూసుకోవాలి. దేవుని స్వరం విని నిర్ణయాలు తీసుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. కొందరు పరిస్థితులు చూసుకొని అలాగే వారేం చెప్తారేమో, వారేం ఆలోచిస్తారేమో, అలాగే నిర్ణయాలు చేస్తారేమో. కానీ దేవుని బిడ్డలుగా ప్రియులారా దేవుని వైపు చూసుకొని, అంటే దేవుని ఒక స్వరమేని ప్రియులారా మనం నిర్ణయం తీసుకొని ప్రియులారా మనం ముందుకోవాలి. అప్పుడు ప్రియులారా దేవుని యొక్క అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచకర్యలు, దేవుని గొప్ప దేవుళ్ళు తప్పకుండా ప్రియులారా మీరు అనుభవంగా మార్చబడి దేవుని కార్యం తప్పకుండా మీరు చూస్తారు. లేదు కాబట్టి దేవుని స్వరం విని ప్రియులారా మన విశ్వాసంతో అడుగు వేస్తాం. దేవుని స్వరం విని భయపడాల్సిన అవసరం లేదు. కొందరు భయం వస్తాము. దేవుని స్వరం, దేవుని వాక్యానికి లోపడినప్పుడు నా పరిస్థితి ఏమైపోతుంది, మనుషులందరూ కూడా నాకు వ్యతిరేకంగా మాట్లాడతారేమో, నన్ను ఇన్సల్ట్ చేస్తారేమో, అపమానపరుస్తారేమో, ఒకవేళ లేదు నేను విశ్వాసంతో స్టెప్ చేసి ఉంటే కూడా నేను ఒకవేళ ఓడిపోతామని. ప్రియులారా మనం ఓడిపోవడానికి దేవుడు ఒప్పుకోలేదు. ఇక్కడ మన దేవుడు జయించిన దేవుడు. ఇప్పుడు దేవుని స్వరం విని లోబడే వ్యక్తులు ఓటం లేదనమాట, ఓటం నుండి బయటపడతాయి అనమాట. ఒకవేళ ఓడిపోయిన స్థాయిలో మీ జీవితం ఉన్నారని పరిస్థితులు చూసుకొని భయపడి బ్రతున్న వారు ఓడిపోవడానికి అవకాశాలు ఎక్కువనే, జీవితం ఓటంగా మార్చబడతాయి. కానీ యేసుక్రీస్తు స్వరం విని దానికి విధేయ చేసుకొని బ్రతున్న వారు జయమే, ప్రతిరోజు జయమే. కాబట్టి ప్రతిరోజు జయం కావాలంటే మన యేసుక్రీస్తు స్వరానికి లోపడాలి. ఇప్పుడు దేవుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మన దేవుడు జీవోత్సవంతో ప్రియులారా నడిపించే దేవుడు అనమాట. జీవోత్సవంతో దేవుడు అన్నదినం, ఒకరోజు కాదు అన్నదినం మనను నడిపించే దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రియులారా జయం అనుభవించాలంటే మనం తప్పకుండా యేసుక్రీస్తు అంటే జయించిన యేసుక్రీస్తు ఒక గొప్పతనం ప్రియులారా మనం చూస్తుంటే జయించిన వాడు అనమాట. అన్నిటిని జయించాడు. పాపాన్ని, లోగాశలు గాని, ప్రత్యేకంగా మనం చూస్తుంటే శరీరాశ గాని, నేత్రాశ గాని, జీవపడ్డంబాని, అలాగే శిలువమరణం ద్వారా సాతాను ఓడించామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు మరణాన్ని అన్నిటినీ జయించామన్నమాట. కాబట్టి అదే జయించిన యేసుక్రీస్తు స్వరానికి ప్రియులారా మనం ఇంపార్టెంట్ ఇచ్చుకొని మనం దానికి లోబడి ప్రియులారా నేను గాని మీరు గాని మనం బ్రతుకుతున్న వారుగా ఉంటే తప్పకుండా మన జీవితం జయమే, ఓటం రాదు.
సాతాను ఎంత ప్రయత్నం చేసినా సాతాను ప్రయత్నాలు వ్యర్థమైపోతాయి. హల్లెలూయా. సాతాను కలలు లయమైపోతాయి అనమాట. సాతాను అందరాలు యేసులో తొలగిపోతాయి అంతే. హల్లెలూయా. కాబట్టి సాతాను క్రియలు లయమైపోతాయి. కాబట్టి ప్రియులారా మనం దేవునికి లోబడదాం. హల్లెలూయా. ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మేము జయించిన మా యేసే మిమ్మల్ని మేము ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం తండ్రి. అన్నటిని జయించిన గొప్ప యేసే, పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ యేసే మీరు మాలో ఇచ్చినటువంటి ప్రత్యేక మేము ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం తండ్రి దేవా. మేము పరిస్థితులు చూసుకొని వెనుక ఆమె ఉన్న వారు ఉండకుండా ప్రభా దేవా, పరిస్థితులను చూసుకొని భయపడే వారుగా ఉండకుండా ప్రభా మీ వైపు చూసుకొని మీ స్వరమిని తండ్రి విశ్వాసంతో దేవా భయం స్పిరిట్ను జయించుకొని విశ్వాసంతో తండ్రి దేవా మీ దేవుళ్ళు పొందేవారుగా ఉండినట్టు ప్రభా కృపదయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఇప్పుడు వచ్చిన అందరి కొరకు హృదయం ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఆత్మ మనిషి అదేగా హోలీ స్పిరిట్ దేవా మీ ఆత్మ వాళ్ళని బలపరచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. మీ బలం మాకు అవసరం. అవును దేవ, మంచి నిర్ణయాలు తీసుకోవాలి అంటే దేవా మీ బలం మాకు అవసరం తండ్రి. ఆ బలం దయచము తండ్రి. ఆత్మవంశ అదేగా బలపరచము తండ్రి. దేవా స్తోత్రం తండ్రి. దేవా సేవకారాధన తండ్రి. ప్రాణం బలపరచము, స్వస్థపరచమని ప్రార్థనిస్తున్నాం. ప్రాణంలో తండ్రి గాయపరచబడిన స్థాయిలో ఉన్న వారిని దేవ గాయాల పూర్వ స్వస్థపరచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓకే డబ్బా నాసిగారాధన కోరుడిదే దేవా మీ జీవంతో మహిమతో నింపమని ప్రార్థనిస్తున్నాం. సాతాను అబద్ధాలు ప్రభావాలు లేమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాము. యేసునామములో తప్పుడు సమాచారాలు బ్రెయిన్ నుండి యేసునామములో దూరమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. యేసయ్య మీ సత్యంతో నింపము, మీ మాటలతో, మీ ప్రేమతో, జీవంతో, మహిమతో కుమరించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని బలపరచము తండ్రి. మంచి నిర్ణయాలు తీసుకొని పరిశుద్ధాత్మతో కలిసి మంచి నిర్ణయాలు తీసుకొని వనదినం మీ చిత్తానుసరంగా మంచి విత్తనాలు ఆత్మానుసరంగా వేసుకొని తండ్రి భూమిలో గొప్ప దీవెన అనుభవించినట్టు, అలాగే మా ద్వారా ఇద్దరిలో దీవించబడినట్టు, అలాగే తండ్రి ప్రభా నిత్యత్వంలో కూడా గొప్ప దేవుళ్ళు అనుభవించినట్టు ప్రభా సహాయ దయమని ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు దేవ ప్రత్యేకమైన దీవిస్తున్నాము. విశ్వంలో ప్రతి ఒక్కరు అదేంగా ఫలించినా కానీ ప్రార్థనిస్తున్నాం. అలాగే దేవ ప్రజలకు వ్యతిరేకమైన అభావాది క్రియలు సంపూర్ణంగా యేసులో అది లేమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ మీ కార్యమే ప్రతి ఒక్క జీవితంలో వారు అనుభవించినట్టు సహాయ దయమని ప్రత్యేకం ప్రార్థనిస్తున్నాం. ప్రభావ మీ రక్తం కింద అప్పగిస్తున్నాం. యేసు నామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.